బట్ నాకు ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్, నాకిచ్చిన మోటివేషన్ ఫ్రమ్ ద పబ్లిక్. హ్మ్. నా డాన్స్ షోస్ ఏదైనా అక్కడ ఆర్గనైజ్ చేస్తే మీరు నమ్మరు సార్, టికెట్స్ కొని వచ్చేవాళ్ళు నా కోసం. ఓహ్! నా డాన్స్ షోస్ చూడడానికి లైక్ 500, 600 రూపీస్ టికెట్స్ ఉండేవి. హ్మ్. స్పాన్సర్‌షిప్ ఉండేవి. అంతా ఉండేది. సో, అక్కడ అనిపించింది నన్ను చూడడానికి పీపుల్ ఆర్ కమింగ్ అంటే హౌ ఐ గో టు థియేటర్ టు బై ఎ టికెట్ అండ్ గో అండ్ వాచ్. ఐ థింక్ నాకు ఆ కెపాసిటీ ఉందేమో. అని ఒక చిన్న చిన్న నమ్మకం నమ్మకం కలుగుతుంది గదా! కలుగుతుంది. అండ్ ఆ మోటివేషన్ వల్ల లైక్ స్టార్టెడ్ యాక్టింగ్ కెరియర్‌లో రావడం జరిగింది. ఓకే. అసలు మామూలుగా అంటే యాక్టింగ్ కెరియర్‌లోకి రావడం జరిగిందన్నది చాలా చెప్పడానికైతే చిన్న మాట. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. నీకు ఈ ఇండస్ట్రీలో ఎవరు లేరంటున్నావు. హ్మ్. అండ్ మేము ఫైనాన్షియల్‌గా రిచ్ కాదండి అని చెప్తున్నావు. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? సార్ నేను రియలైజ్ అయింది సార్ ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తుంటే సార్, ఐ థింక్ చిన్నప్పటి నుంచే మనం దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నామో దాని మీద ఎక్కువ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే సార్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం రిగ్రెట్ అవ్వం. ఎందుకంటే నాకంత ఎక్స్‌పోజర్ లేదు. నా కెమెరా అంటే ఏంటో తెలీదు. హ్మ్. షూటింగ్ ఎలా చేస్తారో తెలీదు. ఈ కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్ ఏంటి? కెమెరా డిపార్ట్‌మెంట్ ఏమి తెలీదు నాకు. అంతే ఎలాగ తెలుస్తుంది? స్క్రీన్‌లో చూసాను. ఓకే. అంటే దీని యాక్టర్ వెనకాతల ఇంత గొడవ ఉందని తెలీదు. తెలీదు. ఆ స్క్రీన్ అంతే. అవును. బట్ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడంతా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఈజీ అయింది. బట్ ఆ టైంలోనే నాకేదైనా లైక్ కోర్స్, లైక్ యాక్టింగ్ కోర్సా, లేకపోతే సినిమాటోగ్రఫీ కోర్సా, లేకపోతే డైరెక్షన్ కోర్స్ ఏదైనా నాకు తెలిసుంటే అట్‌లీస్ట్ నేను ఇంకా ఫాస్ట్‌గా, ఇంకా ఇంకా బెస్ట్‌గా, ఇంకా బెటర్‌గా ఆఫ్ స్క్రిప్ట్, చూసింగ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉండొచ్చేమో. ఉండుండేవేమో. అవును. ఐ థింక్ ఇప్పుడు వచ్చే యాక్టర్స్ అయినా గాని, ఇప్పుడొచ్చే డైరెక్టర్స్ అయినా గాని, ఇప్పుడు ఉన్న న్యూ కమర్ యాస్ ఎ టెక్నీషియన్ వస్తున్నారు. వాళ్ళందరూ దే ఆర్ డూయింగ్ కోర్సెస్. అవును. దే ఆర్ డూయింగ్ కోర్సెస్ అండ్ ట్రైనింగ్ అయ్యే వస్తున్నారు. ట్రైనింగ్ అయ్యి వస్తుంది. ఎందుకంటే అక్కడ వచ్చిన తర్వాత బికాజ్ ఆ వన్ డే కాల్ షీట్ కాస్ట్స్ అ లాట్ ఫర్ ఎ ప్రొడ్యూసర్. ఎవ్రీ మినిట్ యూ ఆర్ వేస్టింగ్, ఎవ్రీ డిస్కషన్ యూ ఆర్ డూయింగ్ ఆన్ సెట్, ఇట్ ఈస్ కాస్టింగ్ ప్రొడ్యూసర్ డైరెక్ట్‌లీ. ఓకే. ఇంతే కదా అవుతుంది అనుకున్నా కూడా ఇంతే కదా అంటూ బై ది ఎండ్ అంత అవుతుంది అది. అంత అవుతుంది. ఇట్ ఎఫెక్ట్స్ ఎ ప్రొడ్యూసర్ అ లాట్. అవును. సో, ఇలా క్రాఫ్ట్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే యూ ఆర్ ప్రిపేర్డ్. మీ ప్రీ ప్రొడక్షన్ చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తే సార్, లాక్‌డౌన్‌కి బిఫోర్ వరకు మై ఫిల్మ్స్ వర్ నాట్ డూయింగ్ గుడ్. బట్ యాస్ ఎన్ యాక్టర్‌గా నాకు పేరుంది. అవును. బట్ లాక్‌డౌన్ తర్వాత మై ఫిల్మ్స్ గాట్ రిలీజ్డ్. చాలా ఫిల్మ్స్ ఓటీటీస్‌లో రిలీజ్ అయిన తర్వాత మీరు చూస్తే చాలామంది లైక్ నవీన్ హాస్ ఇంప్రూవ్డ్. నవీన్ ఈస్ డూయింగ్ వెల్. పర్ఫార్మెన్సెస్ బావుంది. క్యారెక్టర్స్ బావుంది. పర్టిక్యులర్‌గా ఒక్కొక్క క్యారెక్టర్ పేర్లతో సహా చెప్తున్నారు. దానికి కారణం ఒకటే సార్. ఐ రియలైజ్ దట్ యూ నీడ్ టు సిట్ విత్ ఎ టీమ్. నో. బికాస్ నువ్వు యాక్టర్‌గా ఉండి ఓన్లీ ఆన్ సెట్ ఎళ్లి ఒక యాక్టర్‌గా ఎళ్లి వచ్చేయడం కన్నా టీమ్‌లో టీమ్‌లో ఒక ఉండి టీమ్ మెంబర్ లాగా ఉండాలి. టీమ్ మెంబర్‌లా ఉండి యాక్టర్‌లా బిహేవ్ చేస్తూ టీమ్ మెంబర్‌లా ఉంటే ఐ థింక్ ఇట్స్ బికమ్ వెరీ ఈజీ టు ఇంప్రూవ్. అండ్ సేవ్ ద టైమ్ అండ్ బీ ఫోకస్డ్. సో, వాట్ ఐ లెర్న్డ్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ మై జర్నీ ఈస్ దట్ ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి డీటెయిల్ రాసింది నువ్వు తీసుకోగలిగితే యూ ఆర్ దేర్ యాస్ ఎ పర్ఫార్మర్ అని నాకనిపిస్తుంది. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. యూ నీడ్ టు బి ఎ టీమ్ మెంబర్. టీమ్ మెంబర్. వెదర్ యూ ఆర్ ఎ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోయిన్, ఇట్ డస్ నాట్ కమెడియన్, ఇట్ డస్ యాహ్! నాట్ మ్యాటర్. అన్నీ తెలియాలి. అప్పుడు ఆ కలెక్టివ్ ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. యాహ్! బట్ ఇంత చిన్నప్పటి నుంచి నటన, నటుడు ఈ పిచ్చంతా పెట్టుకొని మళ్ళీ ఇంజినీరింగ్ ఏంటి? ఇంకా ఫాదర్ హెడ్ మెకానిక్ సార్. వాళ్ళకి సినిమాల ఐడియా లేదు కదా సార్. అంటే సిన్ ఆ టైంలో లైక్ నేను డిప్లొమా చేసేటప్పుడు సినిమా అంటేనే ఆహ్, చాలా తక్కువ చూపు చూసేవారు. అప్పుడు సినిమా వాళ్ళు, సినిమాలో చేసేవాళ్ళు ఇలా, అక్కడెళ్తే ఇలా ఉంటుంది. అంతా ఉండేది. అవును. ఆ సో, జనరల్ ఫ్యామిలీస్ అంత ఎంకరేజ్‌మెంట్ ఉండలేదు. ఉండదు. మదర్ నుంచి, ఫాదర్ నుంచి ఉండలేదు. పైగా ఆ మిడిల్ క్లాస్ అట్మాస్ఫియర్‌లో అసలు ఉండదు. ఉండదు. అండ్ పైగా అంత ఈజీ కాదని వాళ్ళు అనుకునేవాళ్ళు. లైక్ ఎడ్యుకేషన్, జాబ్, గవర్నమెంట్ జాబ్ అంత సేఫ్ తప్ప ఈ సినిమా ఇండస్ట్రీ అంతా వాళ్ళకి అంత ఐడియా ఉండలేదు. అండ్ దే సెడ్ నో. బట్ మై ఎల్డర్ బ్రదర్ సెడ్, "సీ హి ఈస్ ట్రైయింగ్ టు డూ సంథింగ్. లెట్ హిమ్ డూ.
లెట్ హిమ్ గో. అవ్వలేదంటే దెన్ వీ క్యాన్ థింక్ అబౌట్ ఇట్. మా మా ఫాదర్ గారి జాబ్ మా అన్నయ్యకి వచ్చింది సార్. లైక్ జాబ్లో ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. ఓకే. సో ఆ జాబ్ మా అన్నయ్యకి వచ్చింది. సో ఎక్కడో కొంచెం ఫ్యామిలీ సెక్యూర్ అయింది చిన్నగా. ఆయన ఆ జాబ్ వచ్చిన తర్వాత హీ ఫెల్ట్ ఐ థింక్ హీ షుడ్ గో అండ్ ట్రై. అన్న తర్వాత లైక్ మై మదర్ వాజ్ నాట్ రెడీ టు లీవ్. బికాస్ కొడుకులు ఎప్పుడు దగ్గరే ఉండాలి. ఉదయం And, ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేయాలి. అండ్ పైగా నాన్నగారు చనిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ ఇమీడియట్గా స్టాప్ చేయాల్సి వచ్చింది నాకు. బికాజ్ అన్నకు ఇంకా జాబ్ రాలేదు. ఫాదర్ జాబ్ ఇమీడియట్గా ఇవ్వలేదు. కొంత టైం పడుతుంది కదా, 2 years టైం పడింది. అండ్ ఇద్దరు చెల్లెలు చదువుకుంటున్నారు. అండ్ నా ఎడ్యుకేషన్ సడన్గా ఫ్యామిలీ షార్టర్ అయినప్పుడు ఐ టుక్ అ డిసిజన్ దట్ ఐ షుడ్ స్టార్ట్ ఎర్నింగ్ అట్ మై డిప్లొమా ఏజ్. లైక్ 14-16 yearsలో ఐ స్టార్టెడ్ టీచింగ్ డాన్సెస్, టీచింగ్ స్కూల్స్ అన్నీ చేస్తూ ఐ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ మై బ్రదర్ ఇస్ ఆల్సో టు సపోర్ట్ మీ విత్ ద డాన్సింగ్ థింగ్. సో దాని తర్వాత వెన్ ఐ సీరియస్లీ టోల్డ్ మై మామ్ దట్ ఐ వాంట్ టు పర్సీవ్ దిస్. తనకు సినిమాలంటే చాలా ఇష్టం. నాకు సినిమా పిచ్చి. మదర్కా నాకు తెలిసి ఏ ఒక్క బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ ఉంటే అప్పుడు ఫిల్మ్లు లైక్ ఎన్టీఆర్ గారి నుంచి, ఏఎన్ఆర్ గారి నుంచి నాకు ఇప్పుడు కొన్ని యాక్టర్స్ క్యారెక్టర్స్ తెలుసు. నాకు రేలింగి గారు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈ రమప్రభ గారు, అండ్ ఆవిడ ఒకటి ఉంటారు సూర్యకాంతం గారు. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. లైక్ మాయాబజార్ అయితే బికాస్ అప్పుడు ఈటీవీలో చాలా ఫిలిమ్స్ రిలీజ్ అయ్యేవి. ఆవిడ చాలా ఫేమస్. నిన్న ఎవరో ఫేస్బుక్ లో పెట్టారు, ఆస్ట్రేలియాలోనో యుఎస్లోనో కెనడాలోనో వాళ్ళు దే రన్ ఏ రెస్టారెంట్. అవును, అక్కడంతా సూర్యకాంతం గారి ఫోటోలు ఉంటాయంట. ఆవిడ సినిమాలు మా అమ్మగారి వల్ల చూడడం జరిగింది. ఆవిడ చేసిన క్యారెక్టర్స్లో ఆవిడ ఎప్పుడెప్పుడు స్క్రీన్లో వస్తుందో తెలియని ఒక భయం. రష్, ఎనర్జీ, ఇప్పుడు ఏం మాట్లాడతారో. బికాస్ షీస్ టు బ్రింగ్ ద క్యారెక్టర్ సో లైవ్లీ. అవును. అండ్ అప్పుడున్న పర్ఫార్మెన్సెస్కి ఇప్పుడున్న పర్ఫార్మెన్సెస్కి చూస్తే అప్పుడు అంతంత పెద్ద పెద్ద టేక్స్, ఒక సీన్ మొత్తం ఒక టేక్లో చేసేవాళ్ళు. చేస్తారు. అవును. ఇప్పుడు వి హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ కట్స్, ఎన్ నెంబర్ ఆఫ్ షార్ట్స్, నెంబర్ ఆఫ్ యాంగిల్స్. అండ్ ఒకవేళ బాగా రాకపోయినా మీకు చాలా ఆప్షన్స్ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ సింగిల్ టేక్ నౌ. ఎస్, ఎగ్జాక్ట్లీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.